హలో అండి. ఇందాక ఒక ఆర్టికల్ చదువుతున్నాను. సూసైడల్ టెండెన్సీస్, సూసైడల్ అటెంప్ట్స్ గానీ, సూసైడల్ డెత్స్ గానీ ఎక్కువగా ఎలాంటి దేశాల్లో జరుగుతుందంటే, బాగా డెవలప్డ్ అయిన నేషన్స్‌లో జరుగుతా ఉంది. డెవలపింగ్ నేషన్స్, అందులో మన దేశం గూడా ఉంది. డెవలపింగ్ నేషన్స్‌లో ఎక్కువగా జరుగుతా ఉంది. గమ్మత్తైన విషయం ఏందంటే, ఈ యాంటిగ్వే, బార్బడాసు, సిరియా, పలస్తీన్, లెబనాన్ ఇలాంటి ప్లేసుల్లో చాలా తక్కువ ఉంది. ఇది సూసైడల్ కేసెస్, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఈ దేశాల్లో చాలా తక్కువగా ఉన్నారు. మీరు గమనించారో లేదో, నేను చెప్పిన ఈ పేర్లన్నీ కూడా దే ఆర్ నాట్ రిచ్ కంట్రీస్. ఇంకా చెప్పాలంటే సిరియా అంటే మనకు తెలిసిందే, వాళ్ళు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నారు. పాలస్తీన్ రోజు గొడవలు, ఇజ్రాయెల్తో వాళ్లకు ప్రతిసారి ఏవో గొడవలు అవుతూనే ఉన్నాయి, యుద్ధాలు అవుతూనే ఉన్నాయి. లెబనాన్ పరిస్థితి కూడా బాగాలేదు, ఆర్థిక పరిస్థితి అసలు బాగాలేదు. అలాగే బెర్ముడా, యాంటిగ్వా ఇవైతే ఉన్నాయో. సో కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది, ఏందయ్యా కారణమని చూస్తే వీళ్ళలో ఫ్యామిలీ బాండ్ ఎక్కువ అంట. లైక్ ఉమ్మడి కుటుంబాలు, అందరూ కలిసి కట్టుగా ఉండటాలు, ఒకరినొకళ్ళు రక్షించుకోవడము, ఏదైనా కష్టం వస్తే కష్టాల్లో పాలు పంచుకోవడము, సుఖంలో పాలు పంచుకోవడము, ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. సో యాక్చువల్గా ఫ్యామిలీ రిలేషన్స్ పరంగా చూసుకుంటే అవర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నేషన్స్ ఇండియా అన్నది కదా. ఒకప్పటి మాట అది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు చాలా ఉండే. మరి ఇవాళ రేపు మనకందరికీ తెలిసిన విషయమే, ఒప్పుకోవాల్సిందే. ఎవరు కాదన్నా అవునన్నా ఇది మాత్రం పచ్చి నిజం. విడిపోతూ ఉన్నాం. ఓకే. మైక్రో ఫ్యామిలీస్, చిన్న చిన్న కుటుంబాలు, పెళ్ళవుతూనే భార్యాభర్తలు సపరేట్గా కాపురం పెట్టడము, అది కామన్ అయిపోతుంది ఇప్పుడు మన దేశంలో. అందరు తల్లిదండ్రులు కూడా చలో వాళ్ళ బతుకు వాళ్ళు బతకని అన్నట్టుగానే ఉన్నారు. ఓకే. ఇంకా ఏంటంటే పిల్లలు విదేశాలకు వెళ్ళిపోవడాలు. ఇప్పుడు మా పిల్లలు కూడా విదేశాల్లోనే ఉన్నారు, నా బిడ్డ. సో ఇదొక కారణం. తల్లిదండ్రులు ఒంటరిగా ఉండటము, ఆ ఓల్డ్ ఏజ్లో వాళ్ళకు కష్టాలు నష్టాలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక, ఇదొక అంశం అవ్వచ్చు. నేను ఇప్పుడు వృద్ధుల గురించి మాట్లాడతలేనండి. దేశానికి వెన్నెముక యువత కదా, వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. బికాజ్ ద ఎంటైర్ కంట్రీస్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ ద యూత్. నేను ఎన్నోసార్లు చెప్తానే ఉంటాను, అవర్ యూత్ ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ మిరకల్స్ టు హ్యాపెన్. అవర్ యూత్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ పర్సన్ హూ కెన్ షో దెమ్ ద రైట్ డైరెక్షన్. ఆ పని కన్నా చేయగలిగితే దే కెన్ షేక్ హెవెన్ అండ్ ఎర్త్ టు అచీవ్ దేర్ లెజిటిమేట్ గోల్స్. కానీ ఇవాళ రేపు యువతలో కూడా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు రాజస్థాన్లో కోటా అన్న ప్లేస్ ఉంది కదండి, మనందరికీ తెలిసిందే కోటా. అక్కడ చాలా సెంటర్స్ ఉన్నాయి. ఏది పిల్లలకి ట్యూషన్ సెంటర్సు, పై చదువులకి ఎలా వెళ్ళాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రైనింగ్ అన్నది అక్కడ బాగా జరుగుతూ ఉంటుంది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడే ఎక్కువ సూసైడ్స్ జరుగుతున్నాయంట. అంటే ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు చూడండి సింపుల్గా చెప్తాను, ఒక పాత విషయమే చెప్తున్నాం మళ్ళా. ఒక చేప పిల్లను మనం ఛాలెంజ్ చేసినాం అనుకోండి, నువ్వు చెట్టు ఎక్కితే కానీ నీ గొప్పతనము బయటపడ్డట్టు కాదు అంటే, చేప పిల్ల చెట్టు ఎక్కగలదా అండి? ఎప్పటికీ ఎక్కలేదు అది. నీళ్ళలో ఈదమంటే ఈదేస్తుంది, సముద్రాలు ఈదగలదు చేప పిల్ల, దాని కెపాసిటీ అది. సో మన తల్లిదండ్రులు కూడా పిల్లల్లో మనం చూడవలసింది వాళ్ళ కెపాసిటీ ఏంది, వాళ్ళు ఏ రంగంలో రాణించగలరు, ఏ రంగంలో పైకి వస్తారు అన్నది కాకుండా, వాళ్ళలో అర్హత ఉన్నా లేకపోయినా, వాళ్ళలో కెపాసిటీ ఉన్నా లేకపోయినా బలవంతంగా ఎస్ ఐ యూజ్ దిస్ వర్డ్, నువ్వు డాక్టర్ అయిపోవాలి, నువ్వు ఇంజనీర్ అయిపోవాలి. అన్ని ఫ్యామిలీస్లో కాదు. క్విక్ లెర్నర్స్ ఉంటారు, స్మార్ట్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ వరకు అయితే పర్వాలేదు. ఐఐటి కోచింగ్ అన్నది 7వ క్లాస్లోనే మొదలైపోతుంది, 8వ క్లాస్లోనే మొదలైపోతూ ఉంది. ఎంత అసలు వాళ్ళ పుస్తకాలు చూస్తుంటే భయం వేస్తుందండి. మేము కూడా పై చదువులు చదువుకున్న వాళ్ళమే. మేము ఏనాడు కూడా అంత స్ట్రెస్ పడలే చదువుకున్న టైంలో. మా టీచర్లు కూడా మమ్మల్ని అంత స్ట్రెస్ పెట్టలే. మరి ఇవాళ రేపు ఇంట్లోనే స్ట్రెస్ అన్నది మొదలైపోతూ ఉంది. మరి వాళ్ళు ఏంటంటే ఒక ఫెయిల్యూర్ వచ్చేసరికి ఇంకా నా బతుకు అయిపోయింది, నేను వేస్ట్, ఇక నాకు ఎక్కడ కూడా గుర్తింపు ఉండదు, నాకు మంచి పేరు రాదు, నా తల్లిదండ్రులకు నేను ఒక భారం అయిపోయినాను అని పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు. 7వ క్లాసు 8వ క్లాస్ పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు. 10వ క్లాస్లో మార్కులు తక్కువ వస్తాయేమో, ఎగ్జామ్ సరిగ్గా రాయలేదన్న భయంతో
ఫెయిల్ అయిపోతానేమన్న భయంతో చచ్చిపోయే వాళ్ళు కొంతమంది అయిపోయినారు. మళ్ళీ తీరా చూస్తే రిజల్ట్స్ వచ్చినాక వాళ్ళు పాస్ అయ్యి ఉంటారు. సరే 10th వరకు అయిపోయింది. తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్ళాలి. ఇంటర్మీడియట్లో మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకొని నా వల్ల కాదులే, ఐఎమ్ బార్న్ టు బీ ఏ ఫెయిల్యూర్ అని ఎంతమంది పిల్లలు నాతో అన్నారండి. నాకు ఎక్కదు సార్, ఎంత చెప్పినా కూడా ఎక్కదు సార్, నాది మట్టి బుర్ర సార్ అని డిసైడ్ అయిపోతూ ఉన్నారు. ఇది కాకుండా ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ మధ్యకాలంలో కారణాలు ఏవైనా అవ్వచ్చు. సోషల్ మీడియాని తిట్టేవాళ్ళు ఉన్నారు, సినిమాలను తిట్టేవాళ్ళు ఉన్నారు, సీరియల్స్ని తిట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తుండ్రు పోయి వాళ్ళు ఏమైనా ఫాలో అవ్వండి బలవంతంగా అని చెప్తలేరు కదా. కాకపోతే దాని ప్రభావం అయితే ఉంది. నేను వాళ్ళని ఏం సపోర్ట్ చేస్తలేను. ఖచ్చితంగా టెండర్ మైండ్స్లో దాని ప్రభావం పడుతుంది. వీక్ పీపుల్ ఉంటారు కొంతమంది, వీక్ మైండెడ్ పీపుల్. వాళ్ళ మీద ఆ ప్రభావం పడి ఏమవుతున్నారంటే ఈ లవ్ అఫైర్లలో పడిపోవడం, అదేదో బెడ్స్ కొడితే ఇక నా బతుకెందుకని ఆడపిల్లలు కొంతమంది చచ్చిపోతున్నారు, మగపిల్లలు కొంతమంది చచ్చిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇది కాదు కదా. ఇది కాదు. ఓకే, ఆటపాటలు ఉండాలి, అన్నీ ఉండాలి, కానీ చచ్చిపోయేంత వరకు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ మాత్రం కూడా లేదు. కాకపోతే భూతద్దంలో చూసుకుంటున్నాం, చిన్న సమస్యని భూతద్దంలో చూసుకొని మనం భయపడిపోయి మిగతా వాళ్ళను భయపెట్టేసి అర్ధాంతరంగా ఈ జీవితాన్ని ముగించేసి, మరి ఇక్కడ వేణుగోపాల్ మీతో మాట్లాడుతున్న నేను ఎన్నో కష్టాలు చూసినానండి. ఇంపాక్ట్ డయాస్ మీద ఎన్నోసార్లు నేను చెప్పిన వేణుగోపాల్ లక్ష్మీపురం అని కొట్టండి యూట్యూబ్ ఛానల్లో, ఇంపాక్ట్ ఛానల్లో నా వీడియోలలో చాలా మటుకు ఇవి ప్రస్తావన నేను తీసుకొచ్చిన. మామూలు కష్టాలు పడలేదు నేను. ప్రతిరోజు నేను సూసైడ్ చేసుకోవాలి, ఎట్లా అంటే ట్రై చేసి ఉండాలి. మరి ఇవాళ ఉన్నాం కదా, 63 ఏళ్ళ వయసులో కూడా నేను సక్సెస్ఫుల్గా ఆరోగ్యంగా ఉన్నాను కదా. ఇప్పుడు ఈ కలర్ఫుల్ లైఫ్ చూస్తున్నారు, అబ్బా ఎంత అదృష్టవంతులు సార్, మీరు ప్రపంచమంతా చూసేస్తున్నారు సార్ అని అంటున్నారు. ఇది కాదు, దీని వెనక చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ వాటిని మేము ఎదుర్కోబట్టి ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాం. ఈ వయసులో సంతోషంగా ఆరోగ్యంగా ఉండడం జరుగుతూ ఉంది. అంతే తప్ప ఇదేదో మాయా మంత్రమేం కాదు. ఎవరిని నేను కొంపలు ముంచి సంపాదించిన డబ్బులు కాదు. ప్రతిదీ కూడా నా కష్టార్జితం. ఇదంతా కూడా నేను ఏదైతే ఇవాళ ఎంజాయ్ చేస్తున్నానో ప్రతి రూపాయి కూడా కష్టార్జితం. ఎవరిని నేను ముంచలేదు, ఎవరి దగ్గర అప్పులు తీసుకోలేదు, అప్పులు తీసుకొని ఎగ్గగొట్టలేదు. అది ఏం జరగలేదు. కొంతమంది ఇంకెట్లుంటుందంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చెయ్యలేక చూడండి, వాళ్ళ ఆదాయం ఇంత ఉంటే దానికి 4 రెట్లు ఖర్చు పెట్టేసి అపాత్ర దానాలు చేసేసి ఇక వాళ్ళు గొప్ప చూపించుకోవడానికి వాళ్ళకు పరిధికి మించిన ఖర్చులు పెట్టేసి అప్పులు చేసేసి మళ్ళీ అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ అప్పులు తీర్చుకోవడానికి మళ్ళీ అప్పులు చేసేసి ఇవన్నీ కూడా ఒక కారణం. ఇంకా చిన్నపిల్లలు ఈ మధ్యకాలంలో బెట్టింగ్లు అంటున్నారు. ఎంతమంది అండి నాశనం అయిపోతూ ఉన్నారు. ఆ డబ్బులు కట్టుకోలేక చచ్చిపోతూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకొని. ఒక అబ్బాయి ఏమో ఒక రైతు బిడ్డ, ఆయనకి 90 లక్షలు ఆయన కూడబెట్టుకొని ఉంటే బిడ్డ పెళ్లి కోసము అయ్యా ఏదో పొలం అమ్మేసి ఆ 90 లక్షలు మనోడు బెట్టింగుల్లో ఖర్చు పెట్టేశాడంట. మరి ఏమనాలి ఇలాంటి వాళ్ళని? సో కొన్ని తెచ్చుకుంటున్నాం కష్టాలన్నీ కూడా, కొన్ని తెచ్చుకొని మనము జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తూ ఉన్నాం. మిత్రులారా, నేను ఒక్క విషయం చెప్తున్నాను, చచ్చిపోవడానికి అంత ధైర్యం ఉంది. ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం అన్నది మామూలు విషయం కాదు, చాలా ధైర్యం ఉండాలి దానికి. ఒక బిల్డింగ్ పైనుంచి దుంకాలన్నా, ట్రైన్ కింద తలకాయ పెట్టాలన్నా, విషం మింగాలన్నా, ఉరేసుకోవాలన్నా, ఏదైనా సరే చావు ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఆ పని చేయడానికి చాలా ధైర్యం ఉండాలి. మామూలు వాళ్ళు చేయలేరు, పిరికోళ్ళు చేయలేరు. మరి అంత ధైర్యం ఉన్న వాళ్ళు మీరు చచ్చిపోతున్నారే, ఆ క్షణం ఆలోచించి ఆ ధైర్యంలో ఒక 10% కాపాడుకొని జీవితాన్ని ఎదురీదగలను అన్న ఒక ఏమంటారు ఆత్మవిశ్వాసం కానీ మీలో వచ్చిందనుకోండి, అండపిండ బ్రహ్మాండం అంటారు చూశారా, ఆ లెవెల్కి మీరు ఎదగగలరు. ఆ క్షణం అనుకోండి. పిల్లలందరికీ నేను చెప్తున్నా, మీరు రియల్గా సూసైడ్ చేసుకోవాలి అన్న తలంపు మీకు వచ్చినప్పుడు మిత్రమా ఒక పని చేయి, ఆలోచించు, నేను చేయడం వల్ల ఏమవుతుంది? ఓకే, 3 రోజులో 4 రోజుల్లో ఏడుస్తారు కన్న పాపానికి తల్లిదండ్రులు. ఆ తర్వాత మీ ఫోటో మూల పడుతుంది, దానికి ఒక దండ పడుతుంది, మీ చాప్టర్ అక్కడితో క్లోజ్. అరే వాడు చచ్చిపోయాడు రా పిరికోడు అని అంటారు. మీరు హీరో ఏం అవ్వరు. సూసైడ్ చేసుకున్న తర్వాత హీరో అవ్వరు. మీరు ఒక క్రాక్ ఫెలో అనుకుంటారు, అందరూ కూడా మర్చిపోతారు, మీరు చరిత్రలో అసలు ఉండరు. సో అలాంటి ఎండింగ్ మనకు రావద్దు మిత్రమా. ఎదగాలి, కష్టపడాలి, ఎదురొడ్డి పోరాడాలి. చేప పిల్ల నేను అంటుంటా కదా,
लहरों के साथ कोई भी तैर लेता है, सही इंसान वो है जो లెహరం కో చీర్ కర్ తైర్ లేతా హై. ఎదురీత ఈదాలి. సాల్మన్ ఫిష్ ఎదురీత ఈదుతుంది. గోదావరి పులస చేప అన్నది చాలా ఖరీదైన చేప. అది ఇలస చేప యాక్చువల్గా దాని పేరు. పులసగా మారుతుంది. ఎట్లా మారుతుంది అంటే ఎదురీత ఈదుకుంటూ వస్తుంది. అది సముద్రాలు దాటి ఆఖరికి మన యారాడ దగ్గర యానాం దగ్గర గోదావరి నదిలో సముద్రంలోంచి ఎదురీత ఈదుకొని వచ్చి గోదావరిలో కలుస్తుంది అది. అప్పుడు ఆ శ్రమపడిన తర్వాత ఆ ఇలస అన్నది పులసగా మారుతుంది. దాని యొక్క రేటు అమాంతంగా పెరుగుతుంది. మన జీవితం కూడా అంతే. ఇవాళ మీరు చూసుకోండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు, పొలిటికల్ లీడర్స్, అంటే అందరూ కాదు, కొంతమంది పొలిటికల్ లీడర్ కష్టపడి ఎదురెడ్డి పోరాడి వాళ్ళు ఈ స్టేజ్కి రావడం జరిగింది మిత్రులారా. అందరిది కూడా కేక్ వాక్ అన్నది కాదు అక్కడ. సో వీళ్ళందరినీ కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి. అరే వీళ్ళు చేసినప్పుడు నేనెందుకు చెయ్యలేను అన్న ఒక కసి ప్రతి యువతలో కూడా రావాలి. దయచేసి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో, గంజా, ఇంకా మిగతా ఆ పేరు మనకు తెలియదు, కానీ ఆ బ్యాడ్ హ్యాబిట్స్ లోనైతే మీ మైండ్ మీ మాట వినదు. మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. మీరు చచ్చిపోతున్నారన్న విషయం కూడా మీకు తెలియదు. అంతగా అది మనల్ని ఆక్యుపై చేస్తుంది, మన మైండ్ని భ్రష్టు పట్టించేస్తుంది మన మైండ్ని. ఇది ఒక పవిత్రమైన మైండ్, పవర్ఫుల్ మైండ్. ఈ 1500 గ్రాముల పదార్థం భగవంతుడు ఏదైతే ఇచ్చిండో చాలా పవర్ఫుల్, అది పవిత్రమైనది. దాన్ని అద్భుతంగా మనం ఉపయోగించుకుందాము. ఎవరో మట్టి బుర్ర అన్నంత మాత్రాన మీరు మట్టి బుర్ర కాదు. నేనెంతోమందిని చూసినాను మిత్రమా, ఎంతోమందిని. వాళ్ళు అసలు చదువులో కంప్లీట్ ఫెయిల్ అయిన వాళ్ళు, చదువులో వాళ్ళు ముద్రపడిపోయింది, వీడొక వేస్ట్ ఫెలో చదువుకి పనిచేయడం అని. అలాంటి వాళ్ళు కూడా ఇవాళ ఆంట్రప్రెన్యూర్స్గా ఎదిగినారు, ఇండస్ట్రియలిస్టులుగా ఎదిగినారు, పెద్ద పెద్ద నాయకులు అయినారు, పెద్ద పెద్ద కంపెనీలు నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళ కింద కొన్ని 100 మంది పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఎట్లా సాధ్యమైంది? వాళ్ళు ఏమి కోటీశ్వరుల దగ్గర ఇళ్లలో పుట్టలేదు. వాళ్ళు మామూలు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. ఒక్కరోజు రియలైజ్ అయినారు, వాళ్ళ అసలు పవర్ ఏందో తెలుసుకున్నారు, దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకున్నారు, అప్లై చేశారు ఆ థాట్స్ని, ఇవాళ ఎదిగినారు. కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను, ఎవరికైతే ఈ ఆలోచన ఉందో, చచ్చిపోవాలి అన్న ఆలోచన ఎవరికైతే ఉందో వాళ్ళు గుర్తుపెట్టుకోండి. నా నంబర్కి చేయండి, ఏం పర్వాలేదు. మీకు చచ్చిపోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు, సార్ దీని నుంచి ఎలా బయటపడాలి అని నాకు ఫోన్ చేయండి, వాట్సాప్ కాల్ చేయండి. 9885682208. ఈ నంబర్లో నేను స్వీడన్లో ఉన్నా, యూరోప్లో ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా ఈ నంబర్ పనిచేస్తుంది. డేటా ఉంటుంది నా దగ్గర, ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉంటుంది, ప్రాబ్లం లేదు. మీరు కాల్ చేయండి. అయ్యా ఎందుకు చచ్చిపోకూడదో నేను చెప్తాను. చచ్చిపోవడం వల్ల ఎలాంటి నష్టాలో మీకు చెప్తాను, లాభాలైతే ఏమీ లేవు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులకు మంచి పేరు తండి, సమాజానికి మంచి పేరు తండి, మన దేశానికి మీరు వెన్నెముకలు. యు ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ ద నేషన్. కాబట్టి గుర్తుపెట్టుకొని తద్వారా మీరు ఉన్నతంగా ఎదగాలి, ఆలోచించాలి, ఉన్నత స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మే గాడ్ బ్లెస్ యూ. ఆయుష్మాన్ భవ. జై హింద్. సర్వే జనా సుఖినో భవంతు. సైనింగ్ ఆఫ్, Venugopal, Lakshmipuram, from Gothenburg, Sweden.